ప్రపంచ సంక్షోభాల సందర్భంలో కూడా భారతీయులు నిలదొక్కున్నారు. కరోనా లాంటి సంక్షోభంలోనూ ఆర్థికంగా నిలదొక్కున్నాం. అదే సందర్భంలో ఆర్థిక మాంద్యాలు వచ్చినప్పుడు కూడా నిలదొక్కున్నాం. ఎందుకని అంటే భారతీయులకు ఉన్నటువంటి పొదుపు అనేటటువంటి మెంటాలిటీ ఇప్పుడు తగ్గింది చాలా వరకు. ఒకప్పుడైతే కనుక ₹1,00,000 వచ్చినాయి అంటే ₹40,000 ఖర్చు పెట్టి 60,000 దాచుకునేవాళ్ళు. అది బంగారం రూపంలో కొని పక్కన పెట్టుకునేవాళ్ళు, లేకపోతే పొలాలు ఆస్తులు కొని పక్కన పెట్టేటటువంటి వాళ్ళు. తర్వాత ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి ఇవాల్టి యువతరంలో మాత్రం పొదుపు సంఖ్య తగ్గింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పాశ్చాత్య జాతాల లెక్కన అవుతున్నది. కానీ విదేశాలకు వెళ్ళిన మనవాళ్ళు మాత్రం పొదుపుని జాగ్రత్తగా చేసుకుంటున్నారు. దానికి బ్రిటన్ సజీవ సాక్ష్యం. బ్రిటన్లో తాజాగా అందుతున్న నివేదిక ఏదైతే ఎల్ఎస్సి రిపోర్టు ప్రకారం చూస్తే మోస్ట్ వెల్దియెస్ట్ ఎథ్నిక్ గ్రూప్ ఇండియన్ ఆరిజిన్ హౌస్ హోల్డ్స్ అట. మన భారతీయ మహిళలు అత్యధిక ధనవంతులైనటువంటి వాళ్ళట బ్రిటన్లో. ఎందుకని అంటే రూపాయి వచ్చేదాన్ని జాగ్రత్త చేస్తున్నారు. అవసరమైతే వీళ్ళు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు, దుబారా చెయ్యరు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ మనం హోటల్కి వెళ్ళి తింటున్నాం, అక్కడ వాళ్ళు హోటల్కి వెళ్ళి తింటారు, ఇంట్లోనే వండుకుంటారు. ఎందుకని? బయటికి వెళ్ళి తింటే పౌండ్లలో డబ్బులు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడికి మనకు ₹90, ₹100 అయిపోతుంటాయి. మన రూపాయల్లో లెక్కేసి జాగ్రత్త పడుతూ ఉంటారు. అందువలన ప్లస్ ఆస్తులు కొనేస్తారు. ఆస్తులు కొనేస్తే అద్దెలు బోర్డు చక్కగా వస్తాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఆస్తి కొనుక్కున్నామంటే అద్దెలు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి టైంకి. అందుకని ఆ విధంగా సంపాదన కూడా చేసుకుంటున్నారు అనమాట. అందుకే మన వాళ్ళకి ఆ పేరు వచ్చింది.